నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో X6 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో నచ్చిందంటే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పోకో X6 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ అయిపోయింది. సో లాంచ్ అయినాక రికార్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ పోకోల వెబ్సైట్, ఇండియన్ వెబ్సైట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ కూడా 20,000 చూపిస్తారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు, అఫీషియల్ వెబ్సైట్లో రొటీ స్లైడ్ షో ఇన్ఫర్మేషన్ ఉంది. నేను వరుసగా చెక్ చేశాను. ఇక్కడ ఇది మన ఇండియన్ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ చూపించారు. అండ్ దాని తర్వాత నేను అఫీషియల్ పోకో వాళ్ళ గ్లోబల్ వెబ్సైట్లో చెక్ చేసినాను. సో అవే ఉన్నాయి, క్లోజ్ టు అవే. ఎంతకన్నా మంచిది ఎందుకు వచ్చింది అనేసి మన ఇండియన్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్ కారణం ఏంటంటే ఏమైనా చేంజెస్ చేస్తే కూడా మిస్లీడింగ్ కాకుండా ఉంటుంది అనేసి ఇండియన్ వెబ్సైట్ నుంచి మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాం. ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ అది ప్రో వేరియంట్ ఏదైతుందో పోకో X6 ప్రో వేరియంట్ ఉంది కదా, సో దాంట్లో 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. సేమ్ అదే కలర్స్ 68.7 బిలియన్ కలర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. OS వస్తుంది, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్టన్నింగ్ డిజైన్, దాంతోపాటు 5100 mAh బ్యాటరీ, 16 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. ఇక్కడ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది అనమాట. 2x లాస్లెస్ సెన్సార్, జూమ్, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ డేటా యాంగిల్ కెమెరా కూడా వస్తుంది అనమాట. సో నాకది అయితే చాలా మంచిగా అనిపించింది. డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి 2 కలర్స్ వస్తున్నాయి, మిర్రర్ బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితేనేమో వైట్ కలర్స్ కూడా వస్తాయి, వైట్ కలర్ వేరియంట్లో కూడా వస్తాయి. ఇక్కడ 44% ఏదైతే 44 minutesలో 100% ఛార్జింగ్ అయిపోతుంది అని ఇక్కడ మెన్షన్ చేసినాం. సో 60 వాట్స్ ఛార్జర్తో పాటు డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ ఇక్కడ MI UI 14తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 3.5 జాక్ వస్తుంది, 3 OS అప్డేట్స్ వస్తున్నాయి అండ్ 4 సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తున్నాయి అనమాట. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ కేటగిరీకి 20,000కి ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్ ప్రూఫ్ రెడీగా 5G స్మార్ట్ ఫోన్ అయితే వచ్చిందైతే అనిపిస్తుంది నాకు. ఏదైనా వెబ్సైట్ ఉందన్నా పర్చేస్ చేసుకోవడానికి ఎస్ ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ప్రైస్ చూసుకుంటే నేను రికార్డ్ చేసిన గైస్ ముందు చెప్తున్నా, నేను రికార్డ్ చేసిన టైంకి అయితే 22,000 ఉంది. ఫ్లిప్కార్ట్లో 59 రూపీస్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అయితే మీరు చేయించారన్నమాట. అరే అన్న ఏందన్నా 22,000 ఏందన్నా, ఇంతకుముందు చూపించినావు కదా 20,000 అని. ఎస్ ఇక్కడ చూపించిన కదా హైలైట్స్లో ఇక్కడ 20,000 ఉంది, కానీ స్టార్ మార్క్ ఉంది అంటే బ్యాంక్ ఆఫర్స్ అనమాట. సో ఇక్కడ క్లోజ్ గమనిస్తే HDFC ICICI బ్యాంక్ మీద క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఇస్తే మీకు 2,000 రూపీస్ ఆఫ్ ఉందన్నమాట. సో అది అప్లై చేస్తే ఇట్లా మీకు 20,000కి వస్తుంది. సో బై 20,000కి మంచి స్మార్ట్ ఫోన్ అనుకుంటున్నాను అయితే. అండ్ ఇక్కడ మీకు వేరే వేరియంట్స్ కూడా వస్తున్నాయి. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 22,000కి ఉంది. తర్వాత 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 25,000కి వస్తుంది అనమాట. సో నా అడ్వైజ్ 8GB ర్యామ్ వేరియంట్ మస్త్ అయిపోతుంది యావరేజ్ యూజర్కి అయితే, అది కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోర్ట్ చూసుకుంటే వాల్యూమ్ లాకర్స్, లాక్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దాని తర్వాత పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటే 3.5 జాక్ పోర్ట్ వస్తుంది అనమాట. సో ప్రో వేరియంట్లో ఇది లేదు. అండ్ ఇక్కడ స్పీకర్స్, మైక్, IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. టాప్లో మీరు చూసుకుంటే, బాటంలో చూసుకుంటే మైక్, సిమ్ స్లాట్, Type-C పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అవి ఈ స్మార్ట్ ఫోన్కి చాలా మంచిగా అనిపించింది నాకైతే. మంచి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. ప్లస్ 20,000కి వస్తుంది కాబట్టి నేనైతే చాలా మందికి రికమెండ్ చేస్తాను యావరేజ్ కన్జ్యూమర్స్కి 20,000 లోపల స్మార్ట్ ఫోన్ తీసుకోమని. సో ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది, మంచి స్పెక్స్తో పాటు వస్తుంది, బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, 5G ప్రూఫ్ ఉంది, అన్ని మంచి స్పెక్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనమాట పోకో నుంచి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఏదైతే ఉందో అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా నాకైతే ఒక బెటర్ స్మార్ట్ ఫోన్ వచ్చింది అన్నమాట. ఇక్కడ రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు, మంచి రేటింగ్స్ వచ్చినాయి పర్చేస్ చేసుకున్నాక కూడా. ఆల్రెడీ చాలామంది పర్చేస్ అయితే చేసేసారు అన్నమాట. ప్రీ ఆర్డర్స్ కూడా చాలామంది చేసుకుర్రు. సో అది
నాకైతే బాగా అనిపించింది. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ అయితే డీసెంట్గా ఉంది, అది కూడా బడ్జెట్లో వస్తుంది. అంటే ఆఫర్స్ అప్లై చేసి కూడా బడ్జెట్లో వస్తుంది, లేకపోతే ఇట్లా 22,000కి ఉంది బై కార్డ్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా. సో నా అడ్వైజ్ ఏంది, కార్డ్ ఆఫర్స్ అప్లై చేయలేకపోతే ఇట్లా ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే స్పెషల్ ఈవెంట్స్, స్పెషల్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు పర్చేస్ చేసుకున్న అడ్వైజ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ప్రకారం ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే బై. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.